హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? సొరకాయ ఇగురు చేసానండి. సొరకాయ ఇగురు పులుసు పెట్టేసుకున్నాను అనమాట. ముందుగా అయితే మనం సొరకాయ ఇగురు పులుసు ఎలా చేశాను ఏంటి అనేది తెలుసుకుందాము. అలాగే అది తెలుసుకుంటూనే సొరకాయ తినడం వల్ల ప్రయోజనాలు ఏమున్నాయో కూడా తెలుసుకుందామండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. సొరకాయ ఎలా చేశాను ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ఇది రైస్కి రోటీకి బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే నేను ఒక 2 సొరకాయలు అయితే తీసేసుకున్నానండి. వీటిని బాగా కడిగేసుకొని 1 లేయర్ వరకు పొట్టంతా తీసేసుకున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ గోరుతో గుచ్చుతున్నాను కదండి. అలా గుచ్చినప్పుడు లోపలికి దిగిందంటే అది లేతకాయని మనం అర్థం చేసుకోవాలి. దిగలేదు అంటే అది ముదురుకాయ అనమాట. అలా లోపలికి కాట్ అనేది పడిందంటే అది లేతకాయ అండి. ఇవి చాలా లేతగా ఉన్నాయి. కేజీ కాయలు అనమాట ఇవి 2 కలిపి. వీటినైతే 1 లేయర్ వరకు పైనంతా పొట్టు తీసేసుకున్నాను. సొరకాయ పేరు చెప్తేనే కొంతమంది అసలు పక్కకు కూడా రారు కదండి, ఇష్టపడరు. అలాంటి వాళ్ళని ఇంకా కూర తినమంటే ఇష్టపడతారా అండి? ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళకి ఇది తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది చెప్పామంటే తప్పకుండా తింటారు. జ్యూస్ కూడా తాగుతారనమాట, సొరకాయ జ్యూసు. మనం వద్దన్నా కూడా మనల్ని చేసేమని చెప్పి అడిగి మరీ తాగుతారనమాట. ఇది వచ్చేసారా, నేనైతే పొట్టంతా తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని సన్నగా మీడియం సైజ్ వరకు ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. సొరకాయలో విటమిన్ సి, బి, రైబోఫ్లావిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. చాలా మంచిది హెల్త్కి అయితే. సొరకాయ ఇలా తినడం కన్నా కూడా జ్యూస్ చేసుకొని తాగామంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. మొత్తం సొరకాయ అంతా ఇలా ముక్కలు కట్ చేసుకుంటున్నాను. చూసారా, గింజలు కూడా లేవు కదండి, చాలా లేతకాయ అనమాట. లోపల గింజలు కూడా లేవు. ఇవి శరీరానికి చాలా చలవ చేస్తుందండి. సొరకాయ అనేది నీరుతో ఉంటుంది కదండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక నేనైతే మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నానండి. వాటిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న తెల్లగడ్డ తీసుకొని పాయలంతా దంచి తొక్కు తీసుకున్నానండి. ఇప్పుడైతే బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. అవి చిటపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ వేసుకుందాము. బాగా వేపుకుందాం ఆనియన్ ముక్కలంతా కూడా. ఇప్పుడు తెల్లగడ్డ పాయలు కూడా వేసుకుంటున్నాను. సొరకాయల్లో అస్సలు ఫ్యాట్ అనేది ఉండదండి. హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బాగా తీసుకోవచ్చు సొరకాయ అనేది. బెస్ట్ ఆప్షన్ అండి సొరకాయ. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి డైలీ తిన్నా కూడా అస్సలు ఫ్యాట్ అనేది రాదన్నమాట బాడీలో. కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేపేసుకుంటున్నాను. వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం. ముక్కలన్నీ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా సొరకాయ కూర తీసుకోవడం కన్నా కూడా జ్యూస్ తాగామంటే ఇంకా మంచి బెనిఫిట్ అండి హెల్త్కి అయితే. చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట జ్యూస్ తాగడం వల్ల. జీర్ణ వ్యవస్థ కూడా బాగా జరుగుతుందండి. మనం సొరకాయ ఎక్కువ కూర వేసుకొని తినేసాము, జీర్ణం కాలేదు అని అనుకునే పనే లేదనమాట. బాగా జీర్ణం అవుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. రోజు జ్యూస్ తాగామంటే సొరకాయ కానీ ఒక గ్లాస్ జ్యూస్ తాగామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా వరకు మన బాడీలో ఉన్న చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. అంతేకాదు, సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని జ్యూస్ తీసుకొని తాగామంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు కూడా అదంతా దూరం అవుతుందండి. టెన్షన్ అంతా కూడా తగ్గుతుంది. నిద్ర లేని వాళ్ళకు కూడా నిద్ర బాగా పడుతుంది అనమాట. టెన్షన్ పోతేనే సగం అన్ని సమస్యలు పోయినట్టే కదండి. హ్యాపీగా నిద్ర పడుతుంది. ఇది చూడండి, బాగా వేపుకున్నాను కదండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టేసుకుందాము. అందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే బాగా మగ్గిపోతుంది సొరకాయ అనేది.
సొరకాయని ఆనపకాయ అని కూడా అంటారు కదండి. కొన్ని దగ్గరలో తెలంగాణ సైడ్లో అయితే ఆనపకాయ అని ఏదో అంటారని చెప్పారు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు సొరకాయ అనేది. అందులోనూ ఇందులో విటమిన్ సి ఉంటుంది కదండి. మన స్కిన్కి సి విటమిన్ ఉంది అంటేనే స్కిన్ బాగా గ్లో అవుతుంది కదండి. ఎక్కువ తీసుకోవచ్చు, ఏం కాదు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకున్నారంటే బాగా తింటారు. బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు అలా పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను. అందులో ఉన్న వాటర్తోనే బాగా ఆవిరితోనే ఉడుకుతుందన్నమాట. ఇది చూసారా, మెత్తబడింది కదండి ముక్కలు అనేటివి. ఇప్పుడు ఇందులో పౌడర్స్ వేసుకుందాము. నేను చేసే విధం మీకు చూపిస్తున్నానండి. సొరకాయ ఇగురు 2 స్పూన్ల వరకు మిర్చి పౌడర్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ముక్కలకంతా మనం వేసిన పౌడర్స్ అంతా కూడా బాగా పట్టాలి. మెత్తబడిపోయి చూసారా, ముక్కలంతా కూడా తొందరగా ఉడికిపోతుందండి. 10 మినిట్స్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇది పౌడర్స్ అంతా అన్ని ముక్కలకి బాగా పట్టాలి, బాగా కలుపుకోవాలి. ఇందులో పోషక విలువలు కూడా చాలా ఉంటాయండి, పుష్కలంగా ఉంటాయి. అన్నీ కూడా థయామిన్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ వంటి పోషక విలువలు చాలా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి అన్నమాట. బాగా కలుపుకునేస్తున్నాం కదండి. మీరు చూసినట్లయితే కిందంతా చెమ్మగా చూసారా, ఇందులోని వాటర్తోనే అది ఉడికింది. ఇప్పుడు నేను తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, సగం వరకు మనకు ముక్కలైతే 50% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆ ముక్కలన్నీ మునిగేంత వాటర్ వేసుకొని ఇంకో 50% వరకు మనం ఉడకబెట్టేసుకుందాం. వాటర్ వేసాను కదండి, మళ్ళీ ప్లేట్ పెట్టి ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచేద్దాము. మెత్తగా ఉడికిపోతుంది సొరకాయ అనేది. మా తిరుపతిలో అయితే ఇప్పుడు వర్షం పడుతుందండి. క్లైమేట్ అయితే అంతా కూల్గా ఉంది. ఈ సొరకాయ ఎగురు పెట్టేసుకొని వేడివేడిగా రైస్ పెట్టేసుకొని తినేసామంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇది రైస్లోకి, రాగి సంగటికైనా, రోటీకైనా చాలా బాగుంటుంది. అందులోనూ ఇందులో పల్లి పౌడర్ వేస్తానండి లాస్ట్లో నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా, బాగా ఉడికిపోయింది కదండి. మన సొరకాయ ఇగురు రెడీ అయిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా ఉంటాయండి ఇందులో. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర నేను తుంచి వేసుకుంటాను కదండి కొన్ని రెసిపీస్ వరకు. అందులో ఉన్న రసం అంతా కూడా మనకి కూరలోకి వెళ్తుంది. కట్ చేసి వేసుకున్నామంటే అది కాడల్లోనే ఉండిపోతుంది. ఇలా తుంచి వేసామంటే అది తిప్పినందువలన కొంచెం మెత్తబడుతుంది కాడలు అనేటివి. అప్పుడు అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకి పులుసులోకి వెళ్తుంది. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇదిగో చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్స్ వరకు పల్లి పౌడర్స్ వేసుకుంటున్నా. వేసుకొని స్టవ్ కట్టేసుకొని వేడివేడిగా రైస్ పెట్టేసుకొని తినేద్దాము. రైస్కి, రోటీకి సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనము సొరకాయ ఇగురు ఎలా చేసుకోవాలో చూసాము. అలాగే సొరకాయ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రయోజనాలు అనేది తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా అంతా తినేస్తారనమాట అనుకుంటున్నాను. సొరకాయ ఇగురు రెడీ.
నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.